ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా సరిపడా నిధులు లేకపోవడం సవాలుగా మారింది. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే వినతులు కూడా సమర్పించింది. అయితే రాష్ట్రానికి కేంద్ర సహకారం అందేనా? రేవంత్ సర్కార్ తన టార్గెట్ ను చేరుకుంటుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు, టీచింగ్ హాస్పిటల్స్, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, ఎడ్యుకేషన్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. అయినా రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 42% జీఎస్టీ వాటా మాత్రం రెగ్యులర్ గా వస్తోంది. కానీ ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు సుముఖత చూపించడం లేదు. దీంతో తాజా పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ కు సంబంధించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యతను తెలియజేశారు. 5 నుంచి 12వ తరగతుల వరకు ఉండే ఒక్కో పాఠశాలలో 2560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తంగా 105 పాఠశాలల్లో 2,70,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్లు అవసరమని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో 9,000 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటు చేయనున్నామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సీఎం తెలిపారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామన్నారు. నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలన్న సీఎం రేవంత్ ఇందుకు సంబంధించిన అనుమతులతో పాటు నిధుల కేటాయింపు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వినతులు సమర్పించి చాలా రోజులైనా కేంద్రం మాత్రం పెద్దగా స్పందించినట్టు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రాన్ని సాయం కోరినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. దీంతో ప్రజలకిచ్చిన హామీల కోసం రేవంత్ సర్కార్ కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర నిధులు లేదా పీపీపీ మోడల్లో నిర్మించాలని భావిస్తోంది.